ప్రస్తుతం కొడంగల్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ సాగునీటి పారుదల శాఖ మాత్యులు మంత్రివర్యులు హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనియొద్దు, అది కట్టనియొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి లేఖ రాయడం జరిగింది. దానివల్ల పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది. ఈ ఎడారి జిల్లాను సస్యశ్యామలం చేసి 10 లక్షల ఎకరాలకు మేము సాగునీటిని, అదేవిధంగా హైదరాబాద్కు తాగునీటిని తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధితోనే అడ్డం పడుతున్నాడని మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి పాలమూరు జిల్లాను బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇదేం ఆశ్చర్యమో, ఇదేం పోయే కాలమో నాకు అర్థం కాలేదు. కానీ ప్రభుత్వాలే బంధులకు పిలుపునిస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తులు కానీ శక్తులు కానీ వ్యవస్థలు కానీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బంధులకు పిలుపునిచ్చేటోళ్ళు. ఆ బంధులను విఫలం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేసేటివి. కానీ దురదృష్టవశాత్తు ఉద్యమ పార్టీ అని చెప్పుకోబడే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంధుల మీద బంధులు ప్రభుత్వాలే పిలుపులను ఇస్తున్నాయి. ఎక్కడైనా ప్రజలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన ప్రభుత్వమే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బంధులకు పిలుపునివ్వడం అనేది ఇది అనాగరిక చర్య. ఇలాంటి అనాగరిక చర్యకు ఎవరు కూడా మద్దతు పలకరు. అయితే ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నది ఏందయ్యా అంటే, పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ద్వారా 35,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల ఆయకట్టును దాదాపుగా 7.5 లక్షలు మహబూబ్ నగర్ జిల్లాలో, 2 లక్షల చిల్లర రంగారెడ్డి జిల్లాలో, మిగతాది నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా హైదరాబాద్కు 20 టీఎంసీల సాగునీటిని కేటాయిస్తాం, తాగునీటిని హైదరాబాద్కి ఇస్తాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలకు మేము ఈ ప్రాజెక్టును చేపట్టి ఇది ముందుకు తీసుకెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకున్నామన్నారు. దానికి సంబంధించిన జీవో జూన్ 10 రోజు ఈ జీవో 105ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ 35,200 కోట్ల రూపాయలకు ప్రభుత్వం మంజూరునివ్వడం జరిగింది. ఈ జీవో జూన్ 10 రోజు అంటే పోయిన నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ జీవోకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. ఈ ప్రాజెక్టును అదేవిధంగా నక్కలగండి ప్రాజెక్టును పక్కన పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిండని చెప్పి హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ ఈరోజు బంద్కు పిలుపునిచ్చిండు. అయితే ఇక్కడ జూన్ 11 30 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిండ్రు. ఈ లేఖలో ఉన్న సారాంశం ఏందయ్యా అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం, అదేవిధంగా నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం చేపట్టాలని, టెండర్లు పిలిచి ముందుకు సాగాలని నిధులు మంజూరు చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏ ప్రాజెక్టును ప్రారంభించాలన్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకొని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపిఆర్ను, డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టును అక్కడ సబ్మిట్ చేసి ఇరు రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రాజెక్టులను చేపట్టాలని చెప్పి 2014 పునర్విభజన చట్టం ప్రకారం, చట్టంలో ఈ విధంగా ఉన్నది పునర్విభజన బిల్లులో. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి సిడబ్ల్యూసి కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తెలియజెప్పిందా? వీటికి సంబంధించిన డిపిఆర్లు ఉంటే మాకు ఇవ్వండి, ప్రాజెక్టులు చేపడుతున్నారు కాబట్టి
దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి ఆ